హాయ్ 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 మామ ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నాం అంటే మై హోమ్ 3 దశ. సో మస్తు ఉంటుంది లైక్ స్కూల్ కూడా ఇప్పుడు అపార్ట్మెంట్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్కూల్ కి వితౌట్ ట్రాన్స్పోర్టేషన్ పోవచ్చు. ఓకే, టవర్ నుంచి స్కూల్ కి ఎంట్రన్స్ ఉంటుంది. ఓకే, వాళ్ళ స్కూల్ అపార్ట్మెంట్ వాళ్ళకి డైరెక్ట్ స్కూల్ ఎంట్రన్స్. ఓకే, మొత్తం 10th వరకు ఉందా ఇక్కడ? ఇక 12th వరకు ఉంటుంది. 12th వరకు ఉందా మామ? చూసారు కదా మామ, అవార్డ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. అవ్వ చాలా పెద్ద, చాలా పెద్ద ఉంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం, చూద్దాం కొన్ని టవర్లు. ఎన్ని ఫ్లోర్స్ ఉంటుంది? ఆల్మోస్ట్ 29 ఫ్లోర్స్ అంట. విపిన్ 46. ఓకే, విపిన్ 46. ఇది ఎంట్రన్స్ అనుకుంటా. లోపలి పార్కింగ్ లోపలికి అయితే వచ్చేసినాము. ఇంకా చూసుకుంటే పార్కింగ్ కూడా చాలా పెద్ద ఉంది. కార్లు, బైక్లు అన్నీ ఉన్నాయి. ఇంకా సెక్యూరిటీ కూడా చాలా మంది ఉన్నారు. మై హోమ్ 3 దశ ఇట్లా ఉంది. లోపలైతే సూపర్ ఉంది అసలుకి. మై హోమ్ 3 దశ అయితే 2020లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందంట. 2024లో అయిపోయింది. లాస్ట్ ఇయర్ అయిపోయింది. ఇంకా హ్యాండ్ ఓవర్ కూడా చేసేసిన. సో హ్యాండ్ ఓవర్ కూడా అయిపోయింది. జనాలు కూడా ఉన్నారు. మొత్తం ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడైతే మనకు ఒక చిన్న ప్లే ఏరియా అయితే ఉంది. ఇంకా ఇది చూసుకుంటే 29 ఫ్లోర్స్ అంట. 40 ఫ్లోర్స్ 50 ఫ్లోర్స్ లాగా ఉంది. ఎంత పెద్ద ఉంది అబ్బా అబ్బా అబ్బా. మొత్తం 9 టవర్స్ అంట. సో చూస్తూ ఉంటే ఇవి 9 టవర్స్ లాగా లేవు. నాకైతే తెలిసి ఒక 11, 12, 13, 14 ఉంటాయేమో. సో ఎంత పెద్ద ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే మనము ఇదంతా మనకు స్పేస్ ఉంది, ఓపెన్ స్పేస్. సో మంచి పార్క్. సో వీళ్ళకు పార్క్ కూడా ఉంది. ఇంకా అక్కడ చూసుకుంటే అదంతా ఫారెస్ట్ అది. సో మంచిగా అసలు ఫ్రెష్ గాలి వస్తుంది. ఎంత ఫ్రెష్ ఎయిర్ అంటే బ్రీజ్ ఇట్లా వస్తుంది నాకైతే. నాకు తెలిసి కింద దిగినాక అక్కడ స్ట్రైట్ వెళ్తే మనకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో అది ఆల్మోస్ట్ 5 స్టార్ హోటల్లో ఎట్లా ఉంటుందో అట్లనే ఉంది స్విమ్మింగ్ పూల్ కూడా. నేను ఆల్రెడీ చూసిన, అది చూపిస్తాను. సో ఇంకా చూసుకుంటే ఇదంతా మనకు మంచిగా జాగింగ్, వాకింగ్ చేసుకోవడానికి స్పేసు, ఇంకా మంచిగా పీస్ఫుల్ ఏరియా ఇదంతా. ఇంకా చూసుకుంటే బస్సు ఉంది. అసలు చాలా పెద్ద ఏరియాలా కట్టినారు ఇది. నాకు తెలిసి మై హోమ్ భూజా కంటే పెద్దగా ఉంది ఇది ఆల్మోస్ట్. సో మై హోమ్ భూజా కొంచెం కాస్ట్లీ అనుకో, అది వెరీ కాస్ట్లీ. అది 8 crores అనుకుంటా స్టార్టింగ్. సో ఇది అంత ఎక్స్పెన్సివ్ కాకపోయినా, బట్ నాకు తెలిసి ఇది చాలా పెద్ద ఏరియాలో కట్టినారు ఇది కూడా. తెలిసింది ఏంటంటే 22.5 ఎకర్స్లో కట్టిరంట. ఈ ప్రాపర్టీ అయితే మనకు తెల్లాపూర్లో ఉంది. ఆల్మోస్ట్ గచ్చిబౌలి నుంచి మనకు గచ్చిబౌలి సర్కిల్ ఉంది కదా, విప్రో సర్కిల్ నుంచి స్ట్రైట్ వచ్చేస్తే మనకు తెల్లాపూరు. సో తెల్లాపూరు మంచి హ్యాపీనింగ్ ప్లేసు. సో ఇంకా చూసుకుంటే మనకు కోకాపేట్ దగ్గరనే మనకు శంషాబాదు, మనకు ఓవరాల్ ఎక్కితే శంషాబాద్కి వెళ్ళిపోవచ్చు. సో అది ఆల్మోస్ట్ ఇది హ్యాపీనింగ్ ప్లేస్ మంచి. ఇంకోటి చూసుకుంటే ఈ మై హోమ్లో మై హోమ్ భూజాల్ అయినా, మై హోమ్ మనకు ఇప్పుడు ఇది 3 దశ అయినా, మై హోమ్ సైక్ అయినా, మై హోమ్ విహంగా అయినా, మై హోమ్ అదేమంటారు క్రిష్ అయినా, అన్నీ మై హోమ్లో మా కజిన్స్, మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ అన్నిట్లో ఉన్నారు. ఇంకా 3 దశలో మా మామయ్య కొడుకు కూడా ఉన్నాడు. సో ఇంకా చూసుకుంటే ఇక్కడ వాకింగ్ స్పేస్ కూడా చాలా ఉంది. ఇక్కడ ట్రీస్ అయితే సూపర్ మా ఫ్రెష్ మంచిగా నీళ్ళు 24 గంటలు నీళ్ళు కొట్టేటట్టు ఉన్నారు. ఆ ఎర్ర పూలు అయితే ఎంత బాగున్నాయి అంటే ఆ వాసన కూడా మస్తు ఉంది, స్మెల్ కూడా. ఇంకా ఇక్కడ చూసుకుంటే మంచి సిట్టింగ్ ఏరియా కూడా ఎంత బాగుందంటే. ఇంకోటి చూసుకుంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నా కూడా మనకు సన్సెట్ అయితే చూసుకుంటే ముందు కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, అది మై హోమ్ విపినా అంట. సో ఇది నాకు తెలిసి 3 దశ కంటే పెద్దది. ఈ దశ మనకు గ్రౌండ్ ప్లస్ 29 ఫ్లోర్స్, అది టోటల్ 30 ఫ్లోర్స్ అది. సో ఇది చూసుకుంటే మనకు 46 ఫ్లోర్స్ అంట విపిన. 46 ఫ్లోర్స్ అంటే మామూలు కాదు, చాలా చాలా పెద్దది ఇది. సో ఇంకా చూసుకుంటే ఇది మొత్తము విపిన 20 ఎకర్స్లో కడుతున్నారు ఇది మనకు. సో ఇంకా చూసుకుంటే మొత్తం 8 టవర్స్ అంట. సో చూస్తేనే అర్థమవుతుంది 8 టవర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. సో నాకైతే నిజంగా చెప్పాలంటే ఇది ఆల్మోస్ట్ ఒక మ్యాసివ్ అదేమంటారు టవర్స్ ఇవి. ఇంకా రేట్లు చూసుకుంటే మనకు అంత ఐడియా లేదు, కానీ కోట్లు అయితే ఉంటుంది. సో నాకు తెలిసి మినిమం 2 crores 3 crores అయితే ఈజీగా ఉంటుంది. చిన్నప్పుడు హాలీవుడ్ మూవీస్ చూసినప్పుడు నేను అనుకుంటుండే ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు వాళ్ళు ఎట్లా కడతారో అని. సో మా ఇండియాలో కూడా ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటుండే. సో మన ఇండియాలో కూడా కడుతున్నారు ఇట్లా పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఎక్కడ చూసినా ఉన్నాయి ఇండియాలో. సో మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి. సో వీ షుడ్ బీ ప్రౌడ్. సో ఇట్లనే ఈ హైదరాబాదే కాదు, అన్ని రాష్ట్రాలలో అన్ని స్టేట్లు అన్నీ డెవలప్ అయిపోవాలి. 2044 వరకు నేను చెప్తున్నా కదా, ఇంకా 19 yearsలో ఇండియా విల్ బి ద #1 కంట్రీ
అంటే డెవలప్డ్ కంట్రీ, ఇంకా ఆల్మోస్ట్ డెవలప్డ్, ఇంకా డెవలప్డ్ అయిపోతుంది. సో నేను చెప్తున్నా కదా, ఇండియా మొత్తం ఇట్లనే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలి, మంచిగా డెవలప్ అయిపోవాలి. బాస్కెట్బాల్ కోర్ట్ కూడా మస్తు ఉంది, చాలా పెద్దగా ఉంది. నేను చిన్నగా ఉంటుంది అనుకున్నా. ఈ ముందు చూసుకుంటే మనకు టెన్నిస్ కోర్ట్ కూడా బాగానే ఉంది. ఇంకా వ్యూ అయితే సూపర్. ఇంకా ఇది చూసుకుంటే మనకు విపిన అది, సో మన మై హోమ్ విపిన. సో ఇక్కడ చూసుకుంటే బాగుంది, ఇది కూడా సిట్టింగ్ ఏరియా, మంచి వ్యూ కనబడుతుంది ఇక్కడ. సో సూపర్ ఉంది ఇది కూడా. ఇది యాక్చువల్లీ వ్యూ పాయింట్ లాగా ఉంది నాకు. సో ఇంకా చూసుకుంటే నైట్ అయితే ఇక్కడ లైట్స్ కూడా ఉన్నాయి కదా, సో బాగుంటుంది. ఇటు సైడ్లో చూసుకుంటే మనకు సైకిల్ పార్కింగ్ కూడా ఉంది. చూసారు కదా ఎన్ని సైకిల్ ఉన్నాయి. వెదర్ కూడా మంచిగా ఉంది, ఎందుకంటే పొద్దునేమో కొంచెం ఇట్లా ఉంటుంది, నైట్ ఏమో వాన పడుతుంది రోజు. సో ఒక 3 రోజుల నుంచి. ఇంకా ఇది చూసుకుంటే మనకు స్విమ్మింగ్ పూల్ చూసి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మోడల్ హౌస్ చూద్దాము. సో ఓవరాల్ ఎంత అయితే అంత మొత్తం కవర్ చేసేసినాం మనము. సో బయట నుంచి అయితే ఇట్లా ఉంది మన మై హోమ్ 3 దశ దగ్గర. మోడల్ హౌస్ ఒకటే ఉందంట, సో 3 BHKది, అది ఒకటి చూద్దాము. ఇది చూసుకుంటే నాకు తెలిసి పూజ గది అనుకుంటా. సో ఈ స్పేస్ పూజ గదికి ఇచ్చినారు, బాగుంది. ఇప్పుడు అయితే మనం బాత్రూమ్ చూద్దాము. బాత్రూమ్ కూడా బాగానే ఉంది, పెద్దగానే ఉంది. సో ఫినిషింగ్ అయితే మస్తు ఉంది మోడల్ హౌస్. సో మనకు రియల్గా కూడా ఇట్లనే ఉంటుంది. సో ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ఇట్లా ఉంది బెడ్రూమ్ అయితే, ఫినిషింగ్ కూడా సూపర్ ఉంది యాక్చువల్గా. సో మనకు మొత్తము టెక్స్చర్ ఫినిష్ అంట. ఇంకా చూసుకుంటే రీఎన్ఫోర్స్డ్ షీర్ వాల్స్ అంట ఇవన్నీ. టీవీ పాయింట్ కూడా ఉందంట అన్ని బెడ్రూమ్స్లో. ఇంకా చూసుకుంటే మనకు బాత్రూమ్, ఇది బాత్రూమ్ కూడా చాలా పెద్ద ఉంది, విశాలంగా ఉంది. ఇంకా షవర్ ఉంది, ఇంకా హీటర్స్ ఉంటాయి, వాటర్ హీటర్స్. ఇంకోటి మనకు ఆ డోర్స్ ఉన్నాయి కదా, అవన్నీ టేక్ అంట, అవి టేక్ ఫినిష్ అంట, చాలా బాగుంది. అవి చూస్తేనే అర్థమవుతుంది. ఇదేమో మనకు సెకండ్ బెడ్రూము. సో ఈ బెడ్రూమ్ కూడా బాగానే ఉంది, పెద్ద ఉంది, విశాలంగా. సో ఇంకొకటేమో మనకు మాస్టర్ బెడ్రూమ్ ఒకటి ఉంది, అది కూడా చూద్దాము. సో నాకు తెలిసి ఈ బెడ్రూమ్లో మనకు బాత్రూమ్ లేదు. మళ్ళీ చూసుకుంటే మన డ్రాయింగ్ రూమ్ ఇది. సో మన డ్రాయింగ్ రూము, లివింగ్ రూము అన్నీ బాగున్నాయి. ఇంకా చూసుకుంటే ఇది డైనింగ్. ఇప్పుడు మనము కిచెను, ఇంకా మనము మాస్టర్ బెడ్రూమ్ ఒకటి చూడాల్సింది. సో అది కూడా చూద్దాము. ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ లోపలికే వెళ్ళిపోదాము. సో చూసుకుంటే మన మై హోమ్ 3 దశలో మొత్తము 3720 ఫ్లాట్స్ అంట. ఇంకా చూసుకుంటే ఓపెన్ స్పేస్ కూడా 81% ఉందంట. ఇంకా వాల్స్ కూడా చూసుకుంటే మొత్తము షియర్ వాల్స్ అంట, అంటే భూకంపం వచ్చినా కూడా మనకి ఏం కాదు. సో అంత తట్టుకుంటాయి అనమాట ఈ వాల్స్. ఇంకా చూసుకుంటే మనకు టీవీ పాయింట్ కూడా ఇచ్చిండు ఈ బెడ్రూమ్స్లో. ఇంకా చూసుకుంటే డోర్ కూడా మనకు టేక్ అంట, టేక్ ఫినిష్. ఇంకా చూసుకుంటే బాత్రూమ్ కూడా ఇట్లా ఉంది. సో ఇక్కడ ఇచ్చినాడు బాత్రూము. సో బాగుంది బాత్రూమ్ కూడా, షవరు అన్నీ ఉంటాయి. సో టేక్ ఫినిష్. ఇంకా చూసుకుంటే ఇక మనకు లాస్ట్ చూసేది ఇక కిచెన్లో మనకు యూటిలిటీ కూడా ఇచ్చినాడు. యూటిలిటీలో మనకు వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు, ఇంకా డిష్ వాషర్ పాయింట్ ఉంది, ఇంకా అన్నీ ఇచ్చినారు. కిచెన్ చూసుకుంటే కిచెన్లో మనకు స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అంట. మనం కవర్ చేసేది ఇంకా లివింగ్ రూమ్. ఇంకా లివింగ్ రూమ్లో అయితే ఇట్లా ఉంది, ఇక టీవీ పాయింట్, టీవీ. ఇంకా చూసుకుంటే ఇది బాల్కనీ. ఇది ఇంకా బాల్కనీ కూడా ఇచ్చినాడు, బాగుంది బాల్కనీ కూడా. సో స్పేస్ కూడా బాగానే ఉంది. సో ఒక సోఫా కూడా పడుతుంది. ఇదే మన మై హోమ్ 3 దశ. ఓవరాల్ చూసుకుంటే మొత్తం కవర్ చేసినాము, కమ్యూనిటీ కవర్ చేసినాం, మనము మోడల్ హౌస్లు కూడా చూసినాము. ఇదే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చలో బాయ్.